ఈ ఆటంకం, ఈ అసత్యమైన దాన్ని అసత్యంగా గుర్తించి విడిచిపెడితేనే సత్యం నీకు దర్శనమిస్తుంది. ఇప్పుడు సత్యదర్శనం అయింది కదా, అయ్యిందమ్మా. ఈ పరిపూర్ణమైన ఇది తెలిస్తే ఊరికి విన్నంతసేపు ఉండి తర్వాత తొలగిపోతే కాదు, ఈ పరిపూర్ణమైన ఈ స్పష్టత ఇప్పుడు నీకు ఎంత స్పష్టంగా ఉందో, ఈ స్పష్టత, ఈ అపారమైన ప్రేమ, సంపూర్ణమైన, ఇంక భయం ఏది లేదు, సంపూర్ణమైన నిర్భయత్వం. ఈ స్థితులన్నీ కూడా ఇప్పటికి కేవలము ఉత్త పదాలే, శబ్దంగా వ్యక్తమైంది. ఆ నేనన్న శబ్దమే అనేక శబ్దాలుగా సత్యం అన్నట్లు అనిపిస్తోంది. రంగులేని వెలుపలి ఆకారాలు అది ఏమై ఉంటుందనుకోవడానికి సూచనలు. రంగులేని వెలుపలి ఆకారాలు ఇట్టి పదాలే అవి. అది ఏమై ఉంటుంది అనుకోవడానికి సూచనలు, ఇంతకన్నా మరేదీ కాదు. ఆ పదార్థాలు ఇది అది అదే, నువ్వే రంగులు అద్దుతున్నావు దానికి. దానికి ఏ అర్థకాలు లేవు వెలుపల పదార్థాలకి. భావాన్ని రంగులు అద్దుతున్నావు, అద్ది చూసి ఇది అది అది ఇది అని వాడికి ఒక ఉనికినిస్తున్నావు. అంతే తప్ప మరేమీ కాదు. నీ స్థితి ఏమిటి అంటే, ఆపరేషన్ చేయించుకుంటే కంటి చూపు వస్తుందని ఎదురు చూసే గుడ్డివాని స్థితి. వాడు గుడ్డివాడు. ఆపరేషన్ చేసుకుంటే నా కంటికి చూపు వస్తుంది, ఆపరేషన్ చేయించుకుంటే నాకు కంటికి చూపు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆపరేషన్ చేయించుకోవాలి కదా. నాకు వచ్చేస్తుంది ఉంటున్నాడు కానీ చేయించుకోవట్లేదు. నాకు తెలిసిపోయింది అనుకుంటున్నారే గాని తెలిసినట్లు నిలబడ్డం లేదు. అదైనా నువ్వు ఆపరేషన్ ని తప్పించుకుందామని అనుకోకుండా ఉంటేను నా విషయం అంటావా, నేను ఉన్న స్థితిలో మాటలు ఎలాంటివైనా సరే, ఎంత పరుషమైన మాటలైనా సరే, ఎంత పొగడ్తతో ఉన్న మాటలైనా సరే, అది ఉన్నా లేకపోయినా సరే అంత ఒకటే. మాటలన్నీ ఉట్టి శబ్దాలే అంతే, దానికి నేనేవి అర్థకాలు అద్దను. శబ్దాలు అంతే. నేను ఆ పదాలకి ఏ విలువ ఇవ్వను. తిట్లు పదాలే, పొగడ్తలు పదాలేనమ్మా. నువ్వు కొన్ని పదాలని తిట్లు అని తీసుకుని కుళ్ళిపోతావు, కృషించిపోతావు, మళ్ళీ అంతకంటే ఎక్కువ తిట్లు పదాలు ఉపయోగిస్తావు. కొన్ని పదాలని పొగడ్తలు, ఆహా ఓహో అనుకుంటావు, నువ్వు కూడా కొన్ని పదాలని అలాగే ఉపయోగిస్తావు. కానీ అవి ఉత్త పదాలే, ఉత్త శబ్దాలే. కాబట్టి దానికి ఏ విలువ లేదు. వాస్తవాలు ఒక్కటే పరిగణించాలి, వాస్తవాన్నే పరిగణలో తీసుకోవాలి తప్ప ఈ అర్థకాలు ఏమీ లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలి అన్నారు ఆయన. అప్పుడు ఆ ప్రశ్నించి ఆయన, మాటలు లేకుండా మతమే లేదండి. నిజమే కదా, మతం అంటే మాటలే. ఇప్పుడు నిసర్గదత్ వారు అంటున్నారు, గ్రంథ రూపంలో రాసి పెట్టిన మతాలు, మరి మతాలన్నీ కూడా పుస్తకాల రూపంలోనే కదా. వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, అలాగే భారతము, రామాయణము, భగవద్గీత అంటూ మనకి అది ఈ పురాణం, అప్సర పురాణం, దేవ పురాణాలు, ఈ పురాణాలు ఇవన్నీ కూడా పుస్తకాల రూపంలో రాసి పెట్టి ఉన్నాయి. అలాగే బైబిలు, అలాగే ఖురాను, అలాగే ఏదో అవన్నీ కూడా గ్రంథ రూపంలో రాసి పెట్టిన మతాలు అర్ధశూన్యమైన మాటల కుప్పలు. అంటే ఏ విధమైన నిజార్థము లేని మాటలన్నీ కుప్పలుగా పోస్తే ఎలా ఉంటుందో అంతే. మతం అనేది తన నిజస్వరూపాన్ని తన చర్యలలో ప్రదర్శిస్తుంది. తన నిజస్వరూపాన్ని తన చర్యలలో ప్రదర్శించేదేదో అదే మతం.
నిశ్శబ్దంగా అది ఆచరించే కర్మలో కనిపిస్తుంది. అది అనదు, అవునందు కాదందు, కానీ తను చేసే పనుల్లో ఆ సమత్వం దానికి అదే జరిగిపోతూ ఉంటుంది. ఆ సమత్వాన్ని కలిగి ఉండడమే నిజమైన మతం. ఒక మనిషి దేనిని నమ్ముతున్నాడో తెలుసుకోవాలనుకుంటే అతడు ఎలాగ ప్రవర్తిస్తున్నాడో నువ్వు తిన్నగా చూడు. అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూస్తే అతడు దేన్ని నమ్ముతున్నాడో తెలుస్తుంది. మాటలేమో పరమ వేదాంతాలు చెప్పేస్తూ ఉంటాం. ఉన్నదొక్కటేనండి, అఖండమైన సత్యంలోనే ఈ జగత్తు ఒక నాటకం అంతే, ఇది కళ అంతే అని చెప్పేస్తూ ఉంటాం. కానీ ప్రవర్తనలో ఇది సత్యం, ఇది నిత్యం, ఇది శాశ్వతం, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటావు. అందుచేత ఒక మనిషి దేన్ని నమ్ముతున్నాడో నువ్వు తెలుసుకోవాలనుకుంటే అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూస్తే వాడేమిటో, వాడి నమ్మకాలేమిటో, వాడికి తెలిసిన జ్ఞానం ఏమిటో, వాడి వ్యవహారంలో ఉన్నటువంటి పొల్లెంతో తెలిసిపోతుంది. అవునమ్మా. మనుషుల్లో చాలా మంది అనుసరించేది మతం. తమ శరీరాలను మనసుల్ని సేవించుకుంటూ ఉంటారు. మతం పేరుతో తమ శరీరాన్ని తమ మనసుని సేవించుకుంటూ ఉంటారు. శుచులని, శుభ్రాలని, ఆచారాలని, ఆ రకాలని, ఈ రకాలని, ఇలా చేయాలని, అలా చేయాలంటూ శరీరాలని, మనసులో ఉన్న భావాలు సేవించుకుంటూ ఉంటారు. వారందరికీ మతపరమైన భావనలు ఉండొచ్చు, కానీ వాటిని అనుసరించి కర్మాచరణ మాత్రం ఉండదు. భావాలైతే ఉంటాయి గాని మతం ఏం చెప్పిందో అలాగే వాళ్ళు ఆచరణ చెయ్యరు. ఏదో పై శరీరానికి మనసుకి కనిపించే పనులు చేస్తారే తప్ప నిజమైన ఆచరణ వారి అంతర్గతంగా ఉండదు. ఆ ఉదాత్తమైన భావనలతో ఆడుకుంటూ ఉంటారు. మేము ఉన్నతమైన భావాలతో ఉంటే ఏమిటి ఆవిడకు కావాలి? మేము ఇంత బాగున్నాం, అంత బాగున్నాం, మేము ఇది ఆచరిస్తాం, మేము అది ఆచరిస్తాం, మాకు విచారం, మాకు ఆచారం, మాకు సిద్ధాంతం, మేము ఈ సిద్ధాంతాలని అతి ఖచ్చితంగా మేము పాలిస్తాం అనుకుంటూ వారు ఉదాత్తమైన భావాలతో నింపుకుంటారు. అవంటే ఎంత ఇష్టమో వారికి, కానీ వాటిని ఏనాడు ఆచరించరు, అమలుపరచరు. అది మతము అంటే ఏమిటి అంటే శాస్త్రాల్లో, పుస్తకాల్లో చెప్పిన మాటలు మతం కాదు. సర్వసమ్మతం ఏమిటంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని సత్యమునందు సత్యముగా స్థిరపడి ప్రతి క్రియ కలిగి తొలిగేవేనని గుర్తించి మసులుకోవడమే నిజమైన మతము అని ఇక్కడ సారాంశం. మతాన్ని గురించి సారాంశం అర్థమైందా? బాగా అర్థమైందమ్మా.